కడప మేయర్ పదవి నుంచి తనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సురేష్ బాబు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తొలగింపు ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. తన కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్కు పనులు కేటాయించాలని మున్సిపల్ కమిషనర్ను సురేష్ బాబు ఒత్తిడి చేశారా అని ప్రశ్నించిన హైకోర్టు ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చలం గుణరంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు సురేష్ బాబు తరపు న్యాయవాది విఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు. ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు సురేష్ బాబు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ముందస్తు వ్యక్తిగతంగా హాజరయ్యారని, పూర్తిస్థాయి వివరణ నిమిత్తం గడువు కోరారని కోర్టుకు నివేదించారు. అయితే ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకోకుండానే అధికారులు మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారని పేర్కొన్నారు. వర్ధిని కన్స్ట్రక్షన్స్ కంపెనీ పిటిషనర్ కుటుంబ సభ్యులు చెందినది కాదని వివరించారు. మున్సిపల్ కమిషనర్ నిబంధనల మేరకే నేరుగా ఆ కంపెనీకి పనులు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణాతి వాదనలు వినిపిస్తూ సురేష్ బాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. పిటిషనర్కు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తరువాతనే మేయర్ పదవి నుంచి తొలగించాలని కోర్టును తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ మేయర్ తమ కుటుంబ కంపెనీకి పనులు కేటాయించాలని మున్సిపల్ కమిషనర్పై ఒత్తిడి తెచ్చారా అని ప్రశ్నించారు. దీనిపై పూర్తి వివరాలు సమర్పణకు గడువు కావాలని న్యాయవాది ప్రణతి కోరారు. సురేష్ బాబు తొలగింపు ఉత్తర్వులు అమల్లోకి వచ్చేందుకు 2 వారాలు పడుతుందని పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తి పూర్తి వివరాల సమర్పణకు గడువునిస్తూ విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు. టీడీపీ నాయకులు చేతిలో దారుణ హత్యకు గురైన అదే పార్టీ నాయకుడు ప్రకాశం జిల్లా నాగులపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ మంత్రి నారా లోకేష్కు టీడీపీ నాయకుల కార్యకర్తలు చుక్కలు చూపించారు. వీరయ్య చౌదరి అంతమొందించిన అసలు నిందితుల్ని వదిలేసి కేసును నీరుగారుస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ తీవ్ర నిరసన తెలిపారు. హత్య కేసు విచారణ తీర్పుపై వీరయ్య చౌదరి కుటుంబం అసంతృప్తి వ్యక్తం చేయగా ఈ కేసుపై మాట్లాడాలని గ్రామస్తులు పట్టుబట్టారు. మంత్రి లోకేష్ ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుండగా ఆయన ప్రయాణిస్తున్న కారును అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించారు. గత నెల 22న ఒంగోలులో వీరయ్య చౌదరి హత్య జరిగితే 24 రోజుల తర్వాత మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మంత్రి లోకేష్ గురువారం అమ్మనాబ్రోలు వచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి ఎమ్మెల్యేలతో కలిసి వీరయ్య భార్య సుచిత్ర కుటుంబ సభ్యులతో లోకేష్ మాట్లాడారు. అయితే వీరయ్య హత్య కేసు విచారణ సక్రమంగా జరగడం లేదని ఆయన భార్య సుచిత్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అసలు నిందితులపై కేసు తీవ్రత తగ్గించాలని మంత్రి లోకేష్కు చెప్పినట్లు సమాచారం. దీంతో ఏం చెప్పాలో తెలియక మంత్రులు, ఎమ్మెల్యేలతో లోకేష్ గుసగుసలాడినట్లు తెలిసింది. వీరయ్య కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నలతో భంగుపాటుకు గురైన లోకేష్ సీరియస్గా బయటకు వచ్చేశారు. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యుల పరామర్శ తర్వాత మంత్రి లోకేష్ పార్టీ శ్రేణులతో మాట్లాడతారని చెప్పడంతో వీరయ్య వర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు వేసి చూశారు. అయితే ఎవరితోనూ మాట్లాడకుండానే లోకేష్ కారు ఎక్కేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు లోకేష్ కారును అడ్డుపడేందుకు ప్రయత్నించారు.